హృదయం మురళి యాక్చువల్లీ తమిళ్ మూవీ తెలుగులో డబ్ అయింది. తమిళ్లో నిన్న రిలీజ్ అయింది. తెలుగులో ఈరోజు నుంచి షోస్ పడ్డాయి. అందుకే నిన్ననే వెళ్ళాల్సింది కానీ లేట్ అయిపోయింది. ఈరోజు పొద్దున ప్రీమియర్స్ ప్రసాద్స్లో చూసాము అందరం. ఫస్ట్ షో వాళ్ళు పిలిచారు, ఫస్ట్ షో చూసాము. అండ్ మూవీ ప్లాట్ ఏంటి అని అంటే, ఇది ఒక లవ్ స్టోరీ రిలేటెడ్ మూవీ. అది హీరో పర్సనాలిటీ ఎలా ఉంటుందంటే ఏది చెప్పుకోడు అండ్ బయటికి ఇది ఎక్స్ప్రెస్ చేయడం అనమాట. చేతులారా చేజార్చుకుంటాడని ఫైనల్లీ తను అనుకున్న ప్రేమ దక్కిందా లేదా అనేది మనకి మూవీ ప్లాట్. చాలా సింపుల్. అండ్ ఇందులో పర్ఫార్మెన్సెస్ వైజ్గా మాట్లాడుకుంటే మనకి కాస్ట్ చాలా ప్రామినెంట్ కాస్ట్ ఇక్కడ. అథర్వ గారు, తమన్ గారు, ఎస్ మన తమన్ గారే, ఆ తర్వాత నిహారిక గారు, ఆ తర్వాత ప్రీతి ముకుందన్ గారు అండ్ మిగతా యాక్టర్స్ కూడా అందరూ చాలా మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు. అండ్ ఈ మూవీకి సెకండ్ హీరో తమన్ గారు అన్నమాట. హీరోకి 3 లవ్ స్టోరీలు ఉంటే నాకేం తక్కువ, నాకు 2 లవ్ స్టోరీలు కావాలి అని చెప్పి సెకండ్ హీరోగా 2 లవ్ స్టోరీలు పెట్టుకున్నాడు. అండ్ మూవీ త్రూఅవుట్ ద మూవీ చాలా ఫన్ ఉంటుంది, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ హాఫ్ అంతా టక్క వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ స్పెషల్ క్యామియో బై ఫహద్ ఫసల్ గారు, జోనితా గాంధీ గారు, ఇదిగో చాలా మంచి కాస్ట్ ఉంది మూవీలో. అండ్ మూవీ త్రూఅవుట్ ద ఫిల్మ్ నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను, నాకు నచ్చింది ముందే చెప్తున్నా. అండ్ డ్రాబ్యాక్స్ అంటే సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉంటుంది, ఎందుకంటే బికాస్ స్టోరీ కూడా అలానే ఉంటుంది కాబట్టి. కానీ ఓవరాల్గా మ్యూజిక్ బై తమన్ గారు క్రేజీ, సినిమాటోగ్రఫీ, విజువల్స్ అన్నీ బాగుంటాయి. అండ్ యాక్టింగ్ కూడా అందరు చాలా బాగా చేశారు. సెకండ్ హాఫ్ కొంచెం బాగా చూసుకుంటే బాగుంది అనిపించింది. ఓవరాల్గా అంటే నాకు నచ్చింది మూవీ. నాకు ఎక్కడ కూడా బోర్ అంటే వెళ్ళిపోయింది అబ్బా. సినిమా మొత్తం అయిపోయిన తర్వాత మీరు బయటకు వచ్చినప్పుడు మీకు బొక్కలేం కనిపించవు, సినిమా మాత్రమే నచ్చుతుంది. సినిమా చాలా బాగుంది. అండ్ నాకు డౌట్, తమన్ గారు పర్సనల్గా ఉన్నారని చెప్పి మీరు ఈ సినిమాకి మ్యూజిక్ బాగా కట్టారా, లేకపోతే మీరు నిజంగానే మ్యూజిక్ బాగా కట్టారా అనేది నాకు తెలీదు. బట్ మ్యూజిక్ చాలా బాగుంది అండ్ నాకు నచ్చింది. ఐ కెన్ అష్యూర్ యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ద మూవీ. కొన్ని కామెడీ సీన్స్ అయితే హిలేరియస్గా వర్కౌట్ అయినాయి అండ్ కామెడీ చాలా బాగుంది. మీరు చూస్తారు కదా, మీరు పక్కా నచ్చుతుంది మీకు. గో అండ్ వాచ్ ఇట్ ఆన్ థియేటర్స్. మీరు అసలు డిసప్పాయింట్ అవ్వరు. ఓకేనా? థ్యాంక్ యూ అండ్ వీల్స్ అందర్ వీడియో. రివ్యూస్ అయిపోయినాయి ఆల్మోస్ట్. నిన్న 4 రివ్యూలు పడ్డాయి, ఈరోజు ఒక రివ్యూ, 5 రివ్యూలు. ఇంకేమైనా వస్తే మళ్ళీ చూసి రివ్యూ ఇచ్చేస్తాను. థ్యాంక్ యూ అండ్ వీల్స్ అందర్ వీడియో మావా. బాయ్.